హాయ్ ఆల్. ఇక్కడొచ్చేసరికి మా అన్నయ్య రిసెప్షన్‌కి అన్నీ ప్రిపరేషన్స్ నైట్ టైమ్ అన్ని ప్రిపరేషన్స్ జరుగుతున్నాయండి. మా ఇంటి పక్కనే ఒక ఖాళీ స్థలం ఉంటదనమాట. ఆ స్థలంలో ఇదివరకు చాలా పిచ్చి మొక్కలు పెద్ద పెద్దవి అలావన్నీ ఉండేవి. అవన్నీ క్రేన్‌తో తీపించేసేసి ఇట్లా ఫంక్షన్ చేసుకోవడానికి రెడీ చేసుకున్నామనమాట. ఇట్లా రిసెప్షన్ అట్లా ఏమన్నా ఉంటే ఊళ్ళో అందరూ వస్తారు గదండీ! మా ఊర్లో కళ్యాణ మండపం ఉంది. నా పెళ్ళి అక్కడే చేశారు. అక్కడ చేస్తే అసలు సరిపోలేదనమాట జనంకి. కొంచెం ఇబ్బందయ్యింది. ఇంకా అందుకని అని చెప్పేసి మా అన్నయ్య రిసెప్షను ఇట్లా ఆహ్, ఖాళీ స్థలంలోనే ఒక పెద్ద ఖాళీ స్థలం ఉంటే దానిలోనే చేస్తున్నామనమాట. ఎంతమందొచ్చినా కానీ ఇక్కడ ఇబ్బందయితే ఉండదనమాట. పల్లెటూరులో అన్ని ఊళ్ళల్లో ఇలాగే చేస్తారు మోస్ట్‌లీ. ఎందుకంటే పల్లెటూరులో చాలా మందిని పిలుస్తారు. అంటే ఊరు మొత్తాన్ని పిలవాల్సొస్తదనమాట. ఒకళ్ళనొకళ్ళు చాలా మందిని పిలుచుకుంటారు. అంటే మన వాళ్ళు కాదు అట్లా ఏముండదు. ఇక్కడ అందరూ అందరిని వరుసలు పెట్టే పిలుచుకుంటారు. ఆహ్, కాబట్టి ఊళ్ళో అందరిని పిలుచుకుంటారనమాట. అండ్ మా నాన్నకి ఇంకా షాప్ ఉంది గదా! కూల్ డ్రింక్ షాప్ ఉందనమాట మా నాన్నకి. దానివల్ల షాప్‌కి అందరూ వస్తారు గాబట్టి ప్రతి ఒక్కళ్ళని పిలవాల్సి ఉంటుంది. వాళ్ళు గూడా మమ్మల్ని అదే విధంగా ప్రతి దానికి పిలుస్తారనమాట. చిన్నది, పెద్దది అని కాకుండా అన్నిటికి పిలుస్తారు ఊళ్ళో అందరూ. అందుకే మా ఇంట్లో ఏదైనా జరిగితే ఇట్లా ఊరు మొత్తాన్ని గూడా పిలవాల్సి ఉంటుందనమాట. ఇక్కడొచ్చేసరికి మా నాన్న గ్రేప్ జ్యూస్ తన చేతులతో ప్రిపేర్ చేస్తున్నాడు. మా ఊర్లో మా నాన్న జ్యూసులు గానీ ఇవన్నీ చాలా ఫేమస్ అనే చెప్పుకోవచ్చు. అందరూ బాగా ఇష్టపడి తాగుతా ఉంటారు. ఇప్పుడు మా అన్నయ్య పెళ్ళికి తనే చేస్తాను అని అనుకున్నాడనమాట. అండ్ అదైతే ఎంత టేస్టీగా ఉందంటే మధ్యాహ్నం మేము భోజనాలకెళ్తే మాకు కూడా లేదండి అప్పటికే అయిపోయింది. అలా నైట్ ప్రిపరేషన్, డెకరేషన్స్ అన్నీ కూడా అలా జరుగుతున్నాయి. ఇదొచ్చేసరికి రిసెప్షన్ డే అనమాట. ఉదయంనే ఇదిగోండి ఇక్కడ చెయ్యి ఊపుతుంది గదా! తనే మా అన్నయ్య వాళ్ళ భార్య. వదిన. కానీ నాకంటే చాలా చిన్నది. నేను పేరు పెట్టే పిలుస్తాననమాట. తను కూడా ఇప్పుడే లేచింది. రెడీ అవ్వాలి తను గూడా. నేనిక్కడ రెడీ అవుతున్నాను గదా! ఈ రూమ్‌లో. ఇది మా అన్నయ్య రూము. పక్క రూమ్‌లో తను రెడీ అవుతా ఉందనమాట. నేను రెడీ అయ్యేలోపు. నాకొచ్చేసరికి స్పెక్స్ ఉన్నాయండి. స్పెక్స్ తీస్తే ఏం కనిపిచ్చదు. కాబట్టి స్పెక్స్ పెట్టుకుంటే నేను బాగా కనిపించననమాట. కాబట్టి నేను కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేస్తాను. ఇవి డిస్పోజబుల్ కాదు. మనం ఒక 1 ఇయర్, 6 మంత్స్ అలా వాడొచ్చనమాట. దాని తర్వాత మళ్ళీ చెకప్ చేయించుకొని కొత్తవి తీసుకోవాలి. నేనివి చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాను. ఒక 10 సంవత్సరాలు అట్లా. అంటే నేను ఇంజినీరింగ్ లాస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు కొనుక్కున్నాననమాట. అప్పటినుంచి నేను వాడుతూనే ఉంటాను. మా అక్క వాళ్ళంతా ఒకసారి పెళ్ళికి అట్లా తీసుకొని తర్వాత వాడలేకపోయారు. ఎందుకంటే నాకు కళ్ళు మంటలొస్తున్నాయి అట్లా అంతా చెప్పేవాళ్ళనమాట. మీలో ఎవరైనా కాంటాక్ట్ లెన్స్ తీసుకుందాము అనుకుంటే నేను చెప్పేదైతే తీసుకోండి అనే చెప్తాను. మనము 6 అవర్స్ ఆర్ 8 అవర్స్ యూజ్ చేయొచ్చండి. దాని తర్వాత ఏమవుతుందంటే అయి కొద్దిగా ఊడిపోతున్నట్టుగా ఫీలింగ్ మనకు తెలిసిపోతుంది. దాని తర్వాత ఎట్లాగో మనం వర్క్ ఎక్కడికైనా వెళ్తే అన్ని అవర్సే ఉంటాం బయట. తర్వాత ఇంటికొచ్చేస్తాం. సరిపోతుంది గదా! ఇంటికొచ్చినప్పుడు తీసేసేసి మన కళ్ళజోడు మనం పెట్టుకోవచ్చు ఇంట్లో. ఇంట్లో అందరికీ అలవాటే గాబట్టి మన మొహం మనం అంత ఎంబారస్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఈ కాంటాక్ట్ లెన్స్‌లో వచ్చేవేంటంటే కొన్ని అందరూ భయపడతారు వీటి కోసమే. కానీ అలవాటైపోతే గనక అదసలు భయంగానే ఉండదు. అండ్ ఇక్కడొచ్చేసరికి నేను లిప్ బామ్ రాసుకుంటున్నానండి. హిమాలయ లిప్ బామ్ వాడతాను నేను. నాకు అన్ని లిప్ బామ్స్ కంటే ఇదే ఎందుకో నాకు మంచిగా సూట్ అయింది. బాగా మాయిశ్చరైజ్ చేస్తున్నట్టుగా ఉంది నాకు లిప్స్. నేను ఫస్ట్ రెడీ అవ్వటానికి ముందు నేను ఫేస్‌ని మాయిశ్చరైజ్ చేసుకుంటాను.
అలాగే లిప్స్‌ని కూడా మాయిశ్చరైజ్ చేసుకుంటాను. ఇది అందరూ చెప్పేదే. నేను కూడా చెప్తున్నాను అనుకోకండి. నేనైతే ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాననమాట. నేను చాలా చూస్ చేశాను గూడా. ఏంటి మాయిశ్చరైజ్ చేసుకోకపోతే ఏంటంట, సరిగ్గా అవ్వదా? అలా కూడా ట్రై చేశాను. నేను ఎక్స్‌పీరియన్స్‌తో తెలుసుకున్నానేంటంటే, మాయిశ్చరైజర్ రాసుకుంటే మనం దాని తర్వాత పౌడర్ గానీ ఏమన్నా రాస్తే ఈవెన్‌గా స్ప్రెడ్ అయిద్దనమాట. కానీ మాయిశ్చరైజర్ రాయకుండా జస్ట్ అలా పౌడర్ గానీ, ఏదైనా క్రీమ్స్ కానీ ఏమన్నా రాస్తే మొహం మీద స్మూత్ ఫ్లో అనేది ఉండదనమాట. దానివల్ల పౌడర్ గానీ ఏదైనా రాస్తే ప్యాచెస్‌గా డ్రైగా ఉన్నట్లు అనిపిస్తుంది. అండ్ ఈ గ్లో గూడా ఉండదు. అంటే స్కిన్ లోపల నుంచి వచ్చే గ్లో గూడా ఉండదనమాట. అది నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యి నేను తెలుసుకున్న విషయం. అందుకే ఫస్ట్ అది ఫాలో అవుతాను. ఫస్ట్ మాయిశ్చరైజ్ చేసేస్తాను లిప్స్‌ని నెక్‌ని, ఫేస్‌ని. మాయిశ్చరైజ్ చేసేసిన తర్వాత కళ్ళ మీద కూడా మాయిశ్చరైజరే రాస్తానండి. రాసేసిన తర్వాత కొంతసేపు అట్లా వదిలేసి తర్వాత నేను జడేసుకోవడం అట్లా చేస్తాను. ఆలోగా ఫేస్‌లోకి కొంచెం ఆ మాయిశ్చరైజర్ తడి అంతా కూడా ఇంకి మరీ తడిగా లేకుండా ఉంటుందనమాట. ఓకే. అండ్ కాంటాక్ట్ లెన్స్ గురించి చెప్తున్నాను గదా! కాంటాక్ట్ లెన్స్ అనేవి మనం పెట్టుకున్నప్పుడు మనకి నీళ్లు తగలకూడదు. అంటే అది పెట్టుకొని ఫేస్ వాష్ చేసుకోవడం, కొంచెం ఎక్కువగా యాడ్ అవ్వటం అట్లా అంతా చేయకూడదనమాట. అలాగే ఫైర్ అంటే హీట్ దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే అవి ఆబ్వియస్లీ ప్లాస్టిక్, సిలికాన్‌తోనే ఉంటాయి కాబట్టి కొంచెం కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా పడుకోకూడదు. అవి పెట్టుకొని పడుకోకూడదనమాట. కళ్ళు కూడా ఎక్కువ సేపు మూసి ఉంచకూడదు అవి పెట్టుకున్నప్పుడు. అలా ఉంటే ఏమవుతుందంటే దానికి ఆక్సిజన్ తగలక ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందనమాట. నాకు ఆల్రెడీ ఒకసారి వచ్చిందండి ఇన్ఫెక్షన్. నేను అట్లా పెట్టుకొని పడుకుండిపోయాను. దానివల్ల నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది. ఒక 6 మంత్స్ అట్లా నేను కాంటాక్ట్స్ లెన్స్ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి మీకు స్పెక్స్ చూపిస్తున్నాను. ఎందుకంటే అవి జాగ్రత్తగా పెట్టుకుంటున్నాననమాట. తర్వాత కాంటాక్ట్ లెన్స్ తీసిన తర్వాత నా స్పెక్స్ ఎక్కడున్నాయో నాకు తెలీదు. నా ఎదురే ఉన్నా గానీ నేను అంతగా ఐడెంటిఫై చేయలేను. మరీ వెతుక్కోవాల్సొస్తదనమాట. అందుకే దాన్ని భద్రంగా గుర్తుపెట్టుకునే చోట అంటే గుర్తుండే చోట నేను భద్రంగా నా స్పెక్స్‌ని అట్లా పెట్టుకుంటున్నాననమాట. ఎప్పుడైనా అంతే అట్లే పెట్టుకుంటాను నేను. తర్వాత వచ్చేసరికి ఇంకా జడేసుకుంటున్నాను. నాది రింగుల జుట్టేనండి బాగా. జడేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. దువ్వెనలు గూడా జస్ట్ నార్మల్ అందరు దూకునే దువ్వెనలు అసలు వర్కౌట్ అవ్వవు. ఊరికే తెగిపోతాయన్నమాట. విరిగిపోతాయి వాటి పళ్ళు. కొన్ని సెలెక్టెడ్ ప్లేసెస్‌లో నేను దువ్వెనలు కొనుక్కుంటాను. ఆబ్వియస్‌గా రింగుల జుట్టు ఉండే వాళ్ళందరికీ ఈ ప్రాబ్లమ్ ఉంటది. కొంచెం స్ట్రాంగ్‌గా ఉండేవి కొనుక్కుంటాననమాట నేను. ఓకే. అండ్ అదే కాంటాక్ట్ లెన్స్ చెప్తున్నాను గదా! ఒకసారి నాకసలు ఇన్ఫెక్షన్ కూడా తగ్గలేదండి. ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా గానీ తగ్గలేదు. అప్పుడు ఒక డాక్టర్ దగ్గరికెళ్తే ఇక స్టెరాయిడ్ ఇచ్చారనమాట. ఆ స్టెరాయిడ్ ఇస్తే కొన్ని నెలలు వాడాను ఆన్ అండ్ ఆఫ్ అట్లా. దాని తర్వాత తగ్గిపోయింది. అండ్ దాని తర్వాత నేను నేర్చుకున్న లెసన్ వల్లే అంటే ఇట్లాంటివి ఖచ్చితంగా చేయకూడదు వాళ్ళు చెప్పినవి అనేది నాకు బాగా మైండ్‌లో పడిపోయింది. నేను అవే ప్రాక్టీస్ చేస్తాను. నీళ్లు పట్టడం, ఏడవటం అవన్నీ మనం పెట్టుకుంటూ ఉంటే మనకి ప్రాక్టీస్ అయిపోతాయి. అవేం అంత కష్టంగా ఏమనిపించవు. న్యాచురల్‌గా జరిగేవి గదా! ఇవన్నీ ఊరికే బస్ ఎక్కితే నిద్రపోతాము. ఎప్పుడైనా నిద్రొస్తే అట్లా కళ్ళు వాల్చడం ఇవన్నీ న్యాచురల్‌గా జరిగేవే గదా! మనం ఆపలేము అనుకుంటే ఆపగలుగుతాం. ఓకే. నాకు స్పెక్స్‌తో అందరికీ నా ఫేస్‌ని చూపించడం ఇష్టం లేదు అనే ఒక పెద్ద దాని ముందు ఇదేం నాకు పెద్ద ప్రాబ్లమ్ అనిపించలేదనమాట. అనిపించట్లేదు కూడా. నేను ఇప్పటికీ వాడుతూనే ఉంటాను. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. లేసిక్ ఆప్షన్. అది కూడా చేపించుకోవచ్చు. అదైతే ఈ కష్టాలు అది కూడా అసలు ఉండవు. ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ఆపరేషన్‌లో అయిపోతుంది. కాకపోతే ఏంటంటే దానికి మన కళ్ళు సూట్ అవ్వాలనమాట. నా కళ్ళు సూట్ అవ్వలేదండి. నా కళ్ళల్లో నరాలు చాలా సన్నగా ఉన్నాయంట. అందుకని చేయమన్నారు. అందుకే నేను కాంటాక్ట్ లెన్స్‌కి వచ్చాననమాట. ఇప్పుడైతే ఒక పెద్ద పని అయిపోయింది జడేసుకోవటం. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా ఏంటి కాంటాక్ట్ లెన్స్ గురించి
ఇంకంతే. ఎవరైనా వాడాలనుకుంటే ఖచ్చితంగా వాడండి. అండ్ ఇంకొకటి మెయిన్, ఈ కాంటాక్ట్ లెన్స్ ఒక సొల్యూషన్‌లో పెడతాం గదండీ! ఆ సొల్యూషన్ అనేది మనం ఆహ్, కళ్ళలో పెట్టుకునే ముందు ఆ సొల్యూషన్ మొత్తం ఇట్లా విదిలిచ్చాలి. ఆ సొల్యూషన్ ఎక్కువైత్ ఆ సొల్యూషన్ వల్ల గూడా మనకి ఆ సొల్యూషన్ కళ్ళల్లోకెళ్తే మనకి ఎక్కువగా దానివల్ల గూడా ఇన్ఫెక్షన్ ఒస్తుందనమాట. అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు గానీ కాంటాక్ట్స్ లెన్స్ విషయంలో ఈ లిక్విడ్ ఏదైతే ఉందో కాంటాక్ట్ లెన్స్ స్టోర్ చేసే లిక్విడ్ దాన్ని విదిలించి పెట్టుకోరు. అది ఎక్కువైతే మన కళ్ళు మండి ఇన్ఫెక్షన్ వస్తాయి. ఈ కాంటాక్ట్ లెన్స్ మేము వాడము అని అనుకునేవారు నాకు మండుతున్నయి అంటారు కదా! ఈ లిక్విడ్ వల్లే మండుద్దండి. పెట్టుకునేటప్పుడు బాగా విదిలిచ్చి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవాలనమాట. ఆ తర్వాత ఇక్కడొచ్చేసరికి మా అమ్మ ఆహ్, శారీ జు శారీ 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 చూపిచ్చి ఈ జాకెట్ సూట్ అయిందా లేదా అని అడుగుతుందనమాట. అది నాదే శారీ. పెళ్ళప్పుడు మనం చాలా పట్టు చీరలు కొంటాం గదండీ! అవి మళ్ళీ కట్టుకోము, పెట్టము. అట్లే ఉండిపోతాయి. ఇంక అట్లా వేస్ట్ చేయటం ఎందుకులే అని చెప్పి నేను పెళ్ళప్పుడు కొన్న కొన్ని చీరలన్నీ కూడా నేను ఆహ్, డ్రెస్ కుట్టిచ్చేసాను. డ్రెస్సులు కుట్టించగలిగేవి. మిగిలినవి మా అమ్మకిచ్చాను. మా అమ్మ వాటి మీదకి మళ్ళీ హాఫ్ పట్టుతో జాకెట్లు కుట్టించుకొని మా అమ్మ కట్టుకుంటుందనమాట. ఇట్లా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు. అండ్ ఇక్కడొచ్చేసరికి ఇంక నేను నా జడ గూడా అయిపోయింది గదా! ఇంకా ఐ మేకప్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఆహ్, కొంచెం కాజల్ పెట్టుకుంటున్నాననమాట. ఇది షుగర్ కాజల్ అండి. మీలో ఎంతమంది వాడతారో నాకైతే నచ్చలేదండి. ఏంటో అంత స్ప్రెడ్ అవుతున్నట్టు లేదనమాట. స్మజ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ ఇట్లా చెప్పారు గానీ నాకు అంత స్ప్రెడ్ అంటే ఈజీగా వెళ్ళట్లేదు. అదేంటో సుద్దగా అనిపిస్తుందనమాట. నాకంత నచ్చలేదు. నేను ఇదివరకు వాడే మెబిలిన్‌దే వాడేదాన్ని. నాకదే మంచిగా సూట్ అయింది. నాకదే మంచిగా అనిపించిందనమాట. ఈసారి తొందరగా అయిపోగొట్టేసి అదే కొనుక్కుందాం అనుకుంటున్నాను. అండ్ ఇదొచ్చేసరికి ఐబ్రో పెన్సిలు. ఏ బ్రాండు లేదండి ఐబ్రో పెన్సిల్‌కి. ఏ ఫ్యాన్సీ స్టోర్‌కెళ్ళినా గానీ మీకు ఆ ఐబ్రో పెన్సిల్స్ దొరుకుతాయి. క్యాప్‌కో బ్రష్ ఉంటుంది. అండ్ పెన్సిల్ మనం షార్ప్‌నర్‌తో షార్ప్ చేసుకోవడమేననమాట. ఆహ్, నేను బ్రౌన్ పెన్సిల్ వాడతాను. ఎప్పుడో చిన్నప్పుడంటే నేను ఇట్లా మేకప్ చేసుకోవడం స్టార్ట్ చేసిన మేకప్ అంటే ఇది పెద్ద మేకప్ కాదు కానిలెండి. నన్ను నేను గ్రూమ్ చేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్‌లో తెలుసుకున్న విషయం ఏంటంటే మనం బ్లాక్ కలర్‌ది వాడకూడదు ఐబ్రో పెన్సిల్. ఆహ్, బ్రౌన్ కలర్‌దే వాడాల్సుంటుంది అనేసి అప్పటినుంచి నేను బ్రౌన్ కలర్‌దే వాడతాను. బ్లాక్ కలర్‌ది మధ్యలో ఒకసారి ట్రై చేశాను గానీ నిజంగా బ్లాక్‌గా మరీ ఆర్టిఫిషియల్‌గా అనిపించిందనమాట. అందుకే నేను బ్రౌన్‌దే వాడతాను. మన ఇండియన్స్‌కి బ్రౌన్‌దే మంచిగా సెట్ అవుతుందండి. అండ్ వెనకాలొచ్చేసరికి అదే మా అన్నయ్య బట్టలు రిసెప్షన్‌కి రెడీ అవుతున్నారు. ఇది తన రూమే గాబట్టే తను వచ్చి చూసి "ఏంటి వీడియో తీస్తున్నావా?" అంటున్నాడు. అవును అని అనేసరికి ఇంక అటెళ్ళి స్నానం చేసొచ్చాడు. బయట స్నానం చేసొచ్చాడు. ఇంట్లో మా అక్క చేస్తుందని జెప్పి. ఇంకా తను గూడా రెడీ అవుతున్నాడనమాట రిసెప్షన్‌కి లేట్ కాకుండా. ఎందుకంటే పక్క రూమ్‌లో ఆ అమ్మాయి గూడా రెడీ అవుతుంది గాబట్టి. అండ్ ఇప్పుడొచ్చేసరికి ఐలైనర్ వాడుతున్నానండి. ఐలైనరు నేనసల అంత ఇదిగా వాడనండి ఎందుకో మరి. కొంతమంది కళ్ళుంటాయండి. క క ఐలైనర్ పెడితే ఐలైనర్ మంచిగా హైలైట్ అయ్యి కనిపిస్తుంది. నాకు చూడండి ఐలైనర్ పెట్టుకుంటే నా కళ్ళన్నీ గుడ్డ లోపలికెళ్ళిపోయాయి. ఐలైనర్ ఏమి నాకు పెద్ద కనిపిస్తున్నట్టు ఏమి లేదు. వేస్ట్ ఐలైనరు. నాకు ఆ విషయం తెలిసి గూడా ఇట్లా అప్పుడప్పుడు ట్రై చేద్దాం ఏమో ఇప్పుడన్నా కొద్దిగా కనిపిస్తాయేమో అన్నట్టు ట్రై చేస్తాను. బట్ వేస్ట్. నా కళ్ళకసలు ఐలైనర్ కనిపించదు. డబ్బులు బొక్క ఇంకోసారి కొనుక్కోను. ఇంకొచ్చేసరికి పౌడర్ అండి. ఇది కూడా డిజాస్టరేనండి. కాంపాక్ట్ పౌడరు లాక్మే 9-5 అని తీసుకున్నాను. పోకుండా ఉంటుంది 9-5 అవర్స్. 9-6 9-5 పోకుండా ఉంటది. మనం వర్క్ ప్లేస్‌లో ఉండేది అంతసేపే గదా! పోకుండా ఉంటుంది అన్నట్టుగా తీసుకున్నాననమాట. కాకపోతే ఏంటంటే నేను ఇదివరకు మెబిలిన్ వాడేదాన్ని. మెబిలిన్ యెల్లో కలర్‌ది ఒకటుంటుంది గదా! అది వాడేదాన్ని. అది నాకు మంచిగా నా స్కిన్ టోన్‌కి అంటే నాకు కొంచెం డార్క్ స్కిన్ గదా! నా స్కిన్ టోన్‌కి ఆ యెల్లో కలర్‌ది అప్లై చేస్తే
మంచిగా రేడియంట్ అయినట్టు అనిపించిందనమాట. ఇది కూడా ఫోటోల్లో కొంచెం బానే ఉంటుందిలే గానీ, నాకు విడిగా అంటే మామూలుగా మనం మన అద్దంలో చూసుకున్నప్పుడు బూడిద గుమ్మడికాయ పడిన బూడిద ఉంటది చూసారా తెల్లగా, అలా అనిపిస్తుందనమాట. ఓకే. అంటే కొంతసేపు అయ్యాక బానే ఉంటుంది గానీ, రాసుకున్నప్పుడు అట్లా అనిపిస్తుంది. నాకు ఆ మెబిలిన్‌దయితే అట్లా ఫస్ట్ నుంచి అట్లా అనిపిచ్చదసలకి. చాలా అది రాసుకోగానే వెంటనే ఒక యెల్లోయిష్ గ్లో అట్లా. మన ఆంధ్ర పీపుల్‌కి బంగారం అయన్నీ పెడతాం గదా! ఎందుకో ఆ యెల్లో కలర్ రాంగానే మనం మొహంలో ఒక మెరుపొచ్చేస్తుంది. అలా ఆ గ్లో దీంతో రాలేదు అని నాకనిపిచ్చింది. అండ్ ఇంకొకటొచ్చేసరికి మీరు ఏమేసుకున్నా, ఏమేసుకోపోయినా లిప్‌స్టిక్, బ్లష్ ఖచ్చితంగా వేసుకోండి. లిప్‌స్టిక్ ఏసుకుంటే ఏంటంటే మంచి గ్లో వస్తుంది. బ్లష్ ఏసుకుంటే ఏంటంటే ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది. ఫేస్‌లో ఒక యంగ్ అండ్ ఫ్రెష్ ఫీల్ వస్తుందనమాట. మీరు నేనిప్పుడేమి ఫౌండేషన్‌లు, కన్సీలర్‌లు అయ్యి వాడి అంత మేకప్ ఏమీ నేను వేసుకోలేదు. కానీ నా మొహం చూడండి ఇప్పుడు బ్లష్ ఏయంగాల్నే ఏదో చాలా మంచి మేకప్ వేసుకున్న ఫీలింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. నేను చాలామంది నాకు చెప్పారు గూడా. ఆహ్, అంటే మనం అది వేసుకుంటే చాలా సేపు వరకు కూడా ఫ్రెష్‌గానే ఉంటుంది మన ఫేస్. అసలా నీ మేకప్ ఏంటి ఇంత వాటికి పోలేదు అని గూడా అంటారనమాట. మీరెప్పుడైనా పొద్దున్నుంచి సాయంత్రం దాకా మేకప్‌తో ఉండి అది పోతుంది అన్నప్పుడు ఒక్కసారి బ్లష్ చేయండి. ఆ మేకప్ లుక్ మళ్ళీ మీకు అట్లాగే వచ్చేస్తుందనమాట. ఇదొకసారి ట్రై చేయండి. అండ్ ఇప్పుడొచ్చేసరికి ఇంతేనండి నా రెడీ అంటే మేకప్ చేసుకోవడం అంటే ఇంతే నా దృష్టిలో ఇంకా. నాకసలు క్రీమ్స్ కూడా పడవండి. ఎందుకంటే నాకు యాక్నీ ఉంటదనమాట. ఎప్పుడు ఇట్లా టచ్ చేస్తే కూడా నా ఫేస్ మీద గుల్లలు గుల్లలుగా నాకు తగులుతూ ఉంటాయి. ఎప్పుడైతే డస్ట్ కానీ, ఈ ఫౌండేషన్‌లు ఏవేవో క్రీమ్స్ ఏమైనా వాడితే అవి మళ్ళీ పైకి ఇట్లా ఎలర్జీ అనేది ఉంటుందనమాట. యాక్నీ ఎలర్జీ. వెంటనే అది హిట్ అయిపోయి మొహమంతా ఇట్లా పెద్ద పెద్ద బొబ్బల్లాగా వచ్చేస్తాయన్నమాట. ఇంకా నాకు డాక్టర్ చెప్పారు, "ఏ క్రీము వాడొద్దమ్మా. నీ జీవితంలో ఏ క్రీము పడదు" అని కూడా నాకు చెప్పేశారనమాట. కొంచెం ఈ నివియా ఆ ఫ్రూట్ అండ్ స్ప్లాషో ఏదో ఉంది గదా! సాఫ్ట్ క్రీము. అది కొంచెం పర్లేదు పడిద్ది. అండ్ ఈ కాంపాక్ట్ పౌడర్ కూడా పడదు నాకు. నెక్స్ట్ రోజు ఖచ్చితంగా యాక్నీ అనేది ప్రోన్ అయిపోతాయన్నమాట. ఇట్స్ ఓకే. వన్స్ ఇన్ ఎ వైల్ సర్లే చూద్దాంలే మనకిప్పుడు ఏముందిలే యాక్నీ వస్తే ఎవరైనా ఆల్రెడీ పెళ్ళైపోయింది మనదేముందిలే అన్నట్టుగా ఈ వన్స్ ఇన్ ఎ వైల్ వాడతాననమాట. మామూలుగా ఇంట్లో ఉంటే గనక ఏది రాసుకోను. ఉత్తి స్నానం చేస్తానంతే. ఏదైనా రాసుకోమ్మా అప్పుడే బావుంటుంది అంటారేమో గానీ నాకు పడవు కాబట్టి రాసుకోననమాట. అండ్ ఇదొచ్చేసరికి నెక్లెస్ వచ్చేసరికి బంగారపుదేనండి. మా నాన్న చేయించాడు. అప్పట్లో చాలా పెద్దగా ఉండేది. మా ఫ్రెండ్స్ అందరూ చిన్న చిన్నవి పెట్టుకునేవాళ్ళు. నేనస్సలు పెట్టుకునేదాన్ని గాదు. అందుకే ఇప్పటికి కూడా అది నా పెళ్ళిలో పెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నాననమాట. ఇప్పటికి అదంత దగదగా మెరిసిపోతుందంటే అదే కారణం. అండ్ కాసుల పేరు వచ్చేసరికి పిచ్చిదేనండి కాసుల పేరు. గాజులు బంగారపియ్యే. మా హస్బెండ్ నా శ్రీమంతంకని చేపిచ్చాడు. కాసుల పేరు వచ్చేసరికి బెంగుళూరులో చిక్పేట్‌లో నేను రూ. 800కి కొన్నానండి. ఈ కాసుల పేరు వేసుకున్నప్పుడల్లా అందరూ అది బంగారపుదే అనుకుంటారండి. అది అంత బావుంటుంది. చాలామంది అడుగుతారు, "ఎప్పుడు చేపిచ్చావు? ఎప్పుడు చేపిచ్చావు? చాలా బావుంది. దీనివల్లే లుక్ వచ్చింది" అని అంటూ ఉంటారు. నాకు కాసుల పేరులాగే ఉండాలనుకుంటాను. మీరు 'అంతఃపురం' సినిమా చూసారా? 'అంతఃపురం' సినిమాలో సౌందర్యకి ఇలాంటి కాసుల పేరే ఏస్తారు. ఇప్పుడు చాలా డిజైన్‌లొచ్చినియి కాసుల పేర్లు. అంటే లాకెట్టొచ్చి, మామిడి పిందెలు అవి ఇవి చాలా డిజైన్స్ ఒచ్చినియి. కానీ నాకెందుకో అవన్నీ ఎక్కవు. ఈ ట్రెడిషనల్ కాసుల పేరే నాకు మంచిగా ఎక్కుతుందనమాట. నాకు అప్పుడు సౌందర్య యేసుకున్నప్పుడు నాకు బాగా మనసులో పడిపోయింది. ఇది చూడండి ఎంత ఎథెంటిక్‌గా అసలు ఎంత బావుంది. ఉంటే ఇలాంటిది ఉండాలబ్బా అసలకి. ఎవరు ఏ ట్రెండ్‌లో పోయినా గానీ, మనం ఇది యేసుకుంటే అదొక ఎథ ఎథెంటిక్ చాలా బావుంటుంది. ట్రెడిషనల్‌గా ఒక నిండు లుక్ వస్తుంది అనేది నా మనసులో పడిపోయింది. దాని ప్రభావం వల్లే ఇది కొన్నాననమాట. థాంక్ గాడ్ ఇది కొన్నాను. ఇంకో నెక్లెస్ కూడా కొన్నాను నేను బెంగుళూరులో ఉన్నప్పుడు ఒక 7 ఇయర్స్ బ్యాక్. అయి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అట్లే ఉంటాయండి. ఆహ్,
నెక్లెస్ నాకు 1000 రూపాయలు పడింది. ఈ కాసుల పేరు వచ్చేసరికి 800 రూపాయలు పడింది. అప్పుడు చాలా షాప్స్ తిరిగానండి. చాలా షాప్స్ తిరిగి ఇది కొనుక్కున్నాననమాట. నాకు ఇప్పటికి ఇది మంచిగా పనిచేస్తుంది. నేను ఇంకా చాలా సంవత్సరాలు వాడతాను కూడా ఇవే. ఓకే. బంగారం కూడా వేసేసుకున్నాను. ఇంకంతే నేను రెడీ అయిపోయాను. ఇదిగోండి నా టోటల్ లుక్ ఇలా ఉందనమాట. వడ్రాణం కూడా పెట్టుకున్నాను. వడ్రాణం పెట్టుకున్న తర్వాత నన్ను ఎవ్వరు ఫోటోలు తీసేవాళ్ళు లేరండి. అందుకే తీసుకోలేదు. వడ్రాణం మీద ఇంకా మంచి లుక్ వచ్చింది. ఇదిగోండి మా అబ్బాయి 3 వచ్చాడనమాట. వచ్చి అలిసిపోయి వచ్చాడు. ఓకే. ఇదేనండి నా గెట్ రెడీ విత్ మీ వీడియో. మీకు కనుక ఇది నచ్చుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.